ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఇండియాలో మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్‌ను ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు? ఆన్సర్ చేసి ఆంధ్రప్రదేశ్. భారత నావికా దళంలో చేరిన ఐఎన్ఎస్ తారాగిరి ఏప్రిల్ 3, 2026న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ఐఎన్ఎస్ తారాగిరి అధికారికంగా భారత నావికా దళంలో చేరింది. ఇక భారత నౌకాదళం అత్యాధునిక యుద్ధ నౌకలను స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించడానికి చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 17A. ఇక ఈ ఐఎన్ఎస్ తారాగిరి ప్రాజెక్ట్ 17Aలోని 4వ నౌక. ఐఎన్ఎస్ తారాగిరిని ముంబైకి చెందిన మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ దీనిని నిర్మించింది. ఇక ఈ నౌక 6,600 టన్నుల బరువు ఉంటుంది. అలాగే గంటకు గరిష్టంగా 28 నాట్స్ వేగంతో ప్రయాణించగలదు. ఇక ఈ నౌకకు హిమాలయాలలోని గర్వాల్ ప్రాంతంలో ఉన్న తారాగిరి పర్వత శ్రేణుల పేరును దీనికి పెట్టారు. ఇక పాత లియాండర్ క్లాస్ ఫ్రిగేట్ తారాగిరి స్థానంలో కొత్త టెక్నాలజీతో ఈ నౌకను రూపొందించారు. ఇక ఈ నౌక యొక్క ప్రత్యేకతలు చూస్తే అందులో మొదటిది అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీ. శత్రువుల రాడార్లకు సులభంగా దొరకకుండా ఉండేలా ఈ నౌకను డిజైన్ చేశారు. ఇక ఈ నౌక యొక్క ఇంజన్ శబ్దం చాలా తక్కువగా ఉంటుంది. ఉష్ణ ఉద్గారాలు తక్కువగా ఉండటం వలన శత్రువుల ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా ప్రవేశించగలదు. అలాగే ఈ నౌకలో భయంకరమైన ఆయుధ సంపత్తి ఉంది. బ్రాహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఈ నౌకలో అమర్చారు. దీని ద్వారా భూమి మరియు సముద్రంలోని లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగలవు. ఇక ఈ నౌకలో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కూడా ఉన్నాయి. ఇవి గాలిలో ఎదురయ్యే ముప్పులను గాలిలోనే ఛేదించగలవు. ఇక సముద్రం అడుగున దాక్కునే శత్రు జలాంతర్గాములను నాశనం చేయడానికి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్లు, అత్యాధునిక ట్రిపుల్ టార్పెడో లాంచర్లు ఇందులో ఉన్నాయి. ఇక ఈ నౌకలోని రాడార్ మరియు సెన్సార్ వ్యవస్థల గురించి చూస్తే ఇందులో ఎంఎఫ్ స్టార్ రాడార్ అనేది ఉంది. ఇది ఆకాశంలో ఎలాంటి ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ వచ్చినా సులభంగా పసికట్టగలదు. ఇక నాలుగవది మేక్ ఇన్ ఇండియా. సుమారు 6,670 టన్నుల బరువున్న ఈ భారీ యుద్ధ నౌకలో దాదాపు 75% విడిభాగాలు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడ్డాయి. ఇక దీని తయారీలో 200కు పైగా ఎంఎస్ఎంఈ కంపెనీలు భాగస్వామ్యం ఉంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక ఈ నౌకలో కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్ ఉంది. ఇది నౌకకు అత్యంత వేగాన్ని మరియు నెలల తరబడి సముద్రంలో ప్రయాణించే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇక ఈ నౌకలో యాంటీ సబ్మెరైన్ ఆపరేషన్స్ కోసం క్యామెవ్ మరియు అత్యాధునిక MH-60R వంటి హెలికాప్టర్లు తీసుకెళ్లే సామర్థ్యం ఈ నౌకకు ఉంది. ఇక హిందూ మహాసముద్రంలో భద్రత మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో సముద్ర మార్గాల భద్రతను పెంచడానికి మరియు వ్యూహాత్మక శత్రువుల కదలికలను కట్టడి చేయడానికి ఐఎన్ఎస్ తారాగిరి చాలా కీలకంగా మారబోతుంది. ఎన్సీఆర్టీకి డీమ్డ్ యూనివర్సిటీ హోదా. ఎన్సీఆర్టీ అంటే
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని అర్థం. దీనిని 1961 సంవత్సరంలో స్థాపించారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఎన్‌సీఈఆర్‌టీకి డీమ్డ్ యూనివర్సిటీ హోదాను అందించింది. దీనికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సిఫార్సులు చేసింది. ఇక డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందడం వలన కొన్ని లాభాలు ఉన్నాయి. అవి ఎన్‌సీఈఆర్‌టీ కేవలం పాఠ్యపుస్తకాల రూపకల్పన మరియు విద్యాపరమైన సలహాలు ఇచ్చే సంస్థగా మాత్రమే ఇంతకుముందు ఉండేది. కానీ ఇప్పుడు ఈ హోదా లభించడం వలన స్వతంత్ర విశ్వవిద్యాలయంగా పనిచేస్తుంది. ఇక ఎన్‌సీఈఆర్‌టీలు సొంతంగా గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్ డిగ్రీలను కూడా అందించవచ్చు. ఇక ఈ హోదా పొందిన తర్వాత ఎన్‌సీఈఆర్‌టీలో కొన్ని కీలక మార్పులు రానున్నాయి. అవి డిగ్రీలు ఇతర యూనివర్సిటీల ద్వారా కాకుండా ఎన్‌సీఈఆర్‌టీ నేరుగా అందిస్తుంది. అలాగే పరిశోధనలో పరిమితం కాకుండా పీహెచ్‌డీ మరియు ఉన్నత స్థాయి రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా పెరుగుతాయి. ఇది కేంద్రీకృత విద్యామండలి కాకుండా స్వయం ప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయంగా మారబోతుంది. ఇక ఈ హోదా లభించడం వలన విద్యార్థులకు కూడా ఉపయోగాలున్నాయి. అవి దేశంలోని అత్యుత్తమ విద్యావేత్తల పర్యవేక్షణలో నేరుగా చదువుకునే అవకాశం విద్యార్థులకు లభిస్తుంది. దీని ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ఇక విద్యా సాంకేతికత, కరికులం డిజైన్ వంటి స్పెషలిస్ట్ కోర్సులు అందుబాటులోకి వస్తాయి. దీంతో పాటు ఎన్‌సీఈఆర్‌టీ డిగ్రీలకు అంతర్జాతీయంగా మంచి విలువ ఉంటుంది. ఇది విదేశీ అవకాశాలకు మార్గం సుగమం అవుతుంది. ఇక ఎన్‌సీఈఆర్‌టీకి ఈ హోదా కల్పించడం వలన విద్యా వ్యవస్థలో నాణ్యత పెరుగుతుంది. స్కూల్ విద్య మరియు ఉన్నత విద్య మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఈ హోదా అనేది కీలక ముందడుగని చెప్పవచ్చు. జనగణన 2027కు బ్రాండ్ అంబాసిడర్ నియామకం. ప్రముఖ ఇసుక శిల్పి సుదర్శన్ పట్నాయక్ జనగణన 2027కు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సుదర్శన్ పట్నాయక్ను బ్రాండ్ అంబాసిడర్గా అధికారికంగా నియమించింది. ఇక అద్భుతమైన ఇసుక శిల్పాల ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలలో జనగణన గురించి అవగాహన కల్పించడం సుదర్శన్ పట్నాయక్ యొక్క ప్రథమ బాధ్యత. ఇక ప్రభుత్వ గణాంకాలు సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఆకర్షణీయంగా వివరించడానికి ఆయన కళను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని చూస్తుంది. ఇక సుదర్శన్ పట్నాయక్ ఒడిషా రాష్ట్రానికి చెందిన పూరీ ప్రాంతానికి చెందినవాడు. ఇతను కళారంగానికి చేసిన కృషికి గాను 2014 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు లభించింది. అలాగే 2017 సంవత్సరంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇసుక కోటను నిర్మించి గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించాడు. ఇక జనగణన 2027కు సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా పూర్తిగా డిజిటల్ పద్ధతిలో ఈసారి జనగణనను నిర్వహించనున్నారు. దాదాపు 90% గణాంకాలను మొబైల్ యాప్లు లేదా వెబ్ పోర్టల్స్ ద్వారా జరపనున్నారు. ఇక ప్రజలు తామంతట తామే ఆన్లైన్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఇక ఈసారి జనగణనలో కుల, సామాజిక మరియు ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తారు. ఇక 2027 సంవత్సరంలో జరిగే జనగణన స్వతంత్రం వచ్చిన తర్వాత 8వ జనగణన. ఇక 2027 జనగణనకు 2 మస్కట్లను ఇటీవల అమిత్ షా ఆవిష్కరించాడు. వాటికి 'ప్రగతి' మరియు 'వికాస్' అనే పేరు పెట్టాడు.
ఇక జనగణన మొత్తం 2 దశలలో జరుగుతుంది. మొదటి దశ ఇళ్ల జాబితా మరియు గృహ గణనను సేకరిస్తారు. ఈ దశ 2026 ఏప్రిల్ నుంచి 2026 సెప్టెంబర్ 20 వరకు జరుగుతుంది. ఈ దశలో గృహ పరిస్థితులు, సౌకర్యాల లభ్యత, గృహ ఆస్తుల వంటి వివరాలను సేకరిస్తారు. ఇక రెండవ దశ జనాభా గణన దశ. దీనిని ఫిబ్రవరి 2027 సంవత్సరంలో నిర్వహించనున్నారు. ఈ దశలో జనాభా గణాంకాలు, విద్య, వలస నమూనాలు, సంతానోత్పత్తి వివరాలు సేకరిస్తారు. ఇక ఇండియాలోని చాలా ప్రాంతాలకు 2027 జనాభా గణన ప్రామాణిక తేదీగా మార్చ్ 1, 2027ను నిర్ణయించారు. ఇక దీంతో పాటు లడాఖ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి మంచు ప్రాంతాలలో అక్టోబర్ 1, 2026న నిర్వహించనున్నారు. కృషి సఖి ఇనిషియేటివ్ ప్రారంభం. మహిళా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మరియు వ్యవసాయ రంగంలో మహిళల పాత్రను గుర్తించడానికి కేంద్రం కృషి సఖి ఇనిషియేటివ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇక ఇందులో అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా అవగాహన కల్పించడానికి భాగస్వామిగా ఉంది. ఇక కేంద్రం ప్రారంభించిన లఖ్పతి దీదీ కార్యక్రమంలో ఇది భాగంగా ఉంటుంది. ఇక వ్యవసాయ రంగంపై ఆధారపడిన స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి పారా ఎక్స్టెన్షన్ వర్కర్లుగా తీర్చిదిద్దడం కృషి సఖి యొక్క లక్ష్యం. ఇక ఈ శిక్షణను 56 రోజుల పాటు ఇస్తారు. ఇందులో నేల ఆరోగ్య పరిరక్షణ, సహజ వ్యవసాయం, విత్తన బ్యాంకుల స్థాపన మరియు పర్యవేక్షణ, జీవ ఎరువుల తయారీ మరియు వాడకం, పంట బీమా వంటి అంశాలలో శిక్షణ ఇవ్వబోతున్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని మొదటి దశలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి 12 రాష్ట్రాలలో అమలు చేయబోతున్నారు. యునైటెడ్ కింగ్డమ్ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న భారతీయుడు. ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త ఎన్. చంద్రశేఖరన్ యునైటెడ్ కింగ్డమ్ అత్యున్నత పురస్కారాలలో ఒకటైన నైట్ కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డును అందుకున్నాడు. మార్చ్ 18, 2026న న్యూఢిల్లీలో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇక బ్రిటిష్ రాజు కింగ్ చార్లెస్ III తరపున ఇండియాలోని బ్రిటిష్ హై కమిషనర్ లిండీ క్యామెరన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇక ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే బ్రిటిష్ పౌరులకు ఈ అవార్డును అందిస్తే వారు తమ పేరు ముందు సర్ లేదా డేమ్ అనే పదాలను వాడుకోవచ్చు. కానీ ఈ అవార్డును విదేశీయులకు అందిస్తే మాత్రం తమ పేరు ముందు సర్ లేదా డేమ్ అనే బిరుదును ఉపయోగించకూడదు. ఇక చంద్రశేఖరన్ విదేశీయుడు కావడంతో ఇతను ఈ బిరుదులను ఉపయోగించకూడదు. ఇక ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్య వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడంలో చంద్రశేఖరన్ చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు మొదటి మహిళా కమిషనర్ ఎన్నిక. మహారాష్ట్రకు చెందిన అశ్విని బీడే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు మహిళా కమిషనర్గా ఎన్నికయ్యారు. దీంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో మొట్టమొదటి మహిళా కమిషనర్గా అశ్విని బీడే రికార్డు సాధించారు. ఈ విషయాన్ని మార్చ్ 31, 2026న అధికారికంగా ప్రకటించారు. ఇక అశ్విని బీడే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా 2030 సంవత్సరం వరకు బాధ్యతలు చేపట్టనుంది.
ఇక భూషణ్ గాగ్రాని తన పదవీకాలం ముగిసిన తర్వాత ముంబై నగర పాలనలో అత్యంత కీలకమైన పదవైన కమిషనర్ పదవిని అశ్విని బీడేకు అప్పగించారు. భూషణ్ గాగ్రే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అనేది చాలా పెద్దదండి. దీని యొక్క బడ్జెట్ దాదాపు 50,000 కోట్లకు పైగా ఉంటుంది. ఇది కొన్ని చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక అశ్విని బీడే గురించి చూస్తే ఈమె 1995వ బ్యాచ్‌కి చెందిన మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈమెను పరిపాలనలో ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఈమె బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కాకముందు ఈ సంస్థలో అడిషనల్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇక ఈమె సావకారి పూలే పూణే విశ్వవిద్యాలయం నుంచి పీజీని పూర్తి చేసింది. ప్రపంచ రికార్డు సాధించిన రాజా రవివర్మ. రాజా రవివర్మను భారతీయ చిత్రకళా పితామహుడు అని కూడా పిలుస్తారు. ఇక రాజా రవివర్మ గీసిన అద్భుత చిత్రం ఇటీవల వేలంలో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. రాజా రవివర్మ 1890 సంవత్సరంలో వేసిన యశోద మరియు కృష్ణ అనే తైలవర్ణం పెయింటింగ్‌కు గాను ఈ రికార్డు ధర పలికింది. వేలంలో మొత్తం 167.2 కోట్లకు కొనుగోలు చేశారు. ఇది అత్యంత ఖరీదైన భారతీయ పెయింటింగ్‌గా రికార్డు సృష్టించింది. ఇక ఈ పెయింటింగ్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనావాలా కొనుగోలు చేశాడు. ఇక ఈ పెయింటింగ్‌లో యశోద కళ్ళల్లోని వాత్సల్యం, కృష్ణుడి ముఖంలోని చిలిపిదనం అద్భుతంగా ఆవిష్కరించబడ్డాయి. రవివర్మ వాడిన రంగులు, లైటింగ్ మరియు నీడలు ఈ చిత్రానికి ప్రాణం పోశాయని చెప్పవచ్చు. అందుకే ఈ చిత్రం ఇంత రికార్డు ధర పలికింది. ఇక గతంలో ఈ రికార్డు ఎంఎఫ్ హుస్సేన్ పేరు మీద ఉండేది. అతను వేసిన అన్‌టైటిల్డ్ పెయింటింగ్ గాను 118 కోట్లకు కొనుగోలు చేశారు. తాజాగా ఈ రికార్డును రాజా రవివర్మ అధిగమించాడు. పునరుత్పాదక సామర్థ్య గణాంకాలు 2026 ఈ గణాంకాలను అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ విడుదల చేసింది. ఇక ఈ నివేదిక ప్రకారం ప్రపంచ పునరుత్పాదక ఇంధన రంగంలో చైనా మొదటి స్థానంలో ఉండగా అమెరికా 2వ స్థానంలో ఉంది. అలాగే ఇండియా 3వ స్థానంలో నిలిచింది. 2025 సంవత్సరం చివరి నాటికి భారతదేశపు మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం సుమారు 250.5 గిగావాట్లకు చేరుకుంది. ఈ సంఖ్య 2023 సంవత్సరంలో 175.9 గిగావాట్లు ఉండేది. 2024 సంవత్సరంలో 205 గిగావాట్లుగా ఉండేది. కానీ గత సంవత్సరంలో 45 గిగావాట్లు పెరిగి 250.5 గిగావాట్లకు చేరుకుంది. ఇక సౌరశక్తి స్థాపిత సామర్థ్యంలో ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచింది. ఇక పవనశక్తిలో ఇండియా 4వ స్థానంలో నిలిచింది. క్వశ్చన్ ఆఫ్ ది డే. ఇటీవల సుధామూర్తి రచించిన కోడ్య చిత్రాల పుస్తకం పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.